రేపే గురువారం. రేపు గురువారం రాత్రి పడుకునే ముందు ఒకే ఒక్క రూపాయి కాయంతో అలానే ఉప్పు పసుపుతో ఈ చిన్న పరిహారం చేయండి. ఇక మీ దరిద్రం అనేది క్షణాలలో తొలగిపోతుంది. దశ అనేది ఖచ్చితంగా మారుతుంది. మీ దరిద్రం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. గురువారం అంటే ఎంతో ఇష్టం మహావిష్ణువుకి, అంటే విష్ణుమూర్తికి. విష్ణుమూర్తికి గురువారం అంటే చాలా ఇష్టం. అలానే గురుగ్రహానికి కూడా గురువారం చాలా ఇష్టం. గురువారం అంటే గురుగ్రహానికి ఇష్టం. గురుగ్రహానికి పసుపు రంగు దుస్తులు అన్నా చాలా ఇష్టం. గురుబలం అనేది మన జాతకంలో ఉంటే గనక మనకు ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. మన జాతకంలో గురుబలం స్ట్రాంగ్గా ఉంటే, అంటే గురుబలం ఎక్కువగా ఉంటే మనకు అన్నీ కూడా అదృష్టవంతంగా మారిపోతాయి. కటిక దరిద్రుడు కూడా ఖచ్చితంగా రాజ్యం ఏలుతాడు. మనకు గురుబలం అనేది తక్కువగా ఉండి మనం చేసే పూజల వల్ల, పరిహారాల వల్ల ఒకేసారి గురుబలం అనేది అధికంగా పెరిగిపోతే ఇక మన దశ తిరిగినట్టే. మన దరిద్రం అంతా తొలగిపోయి రాజయోగం పట్టినట్టే. కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారిపోతారు. సకల ఐశ్వర్యాలతో సంతోషంగా జీవిస్తారు. అంతేకాదు, మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోయి రాజయోగం పట్టాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది. ఉప్పు పసుపు రెండూ కూడా చాలా శక్తివంతమైనటువంటివి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువులు ఉప్పు కానీ పసుపు కానీ. ఇక ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పసుపు అంటే కూడా లక్ష్మీదేవికి అంతే ఇష్టం. ఈ ఉప్పు పసుపు లేని ఇల్లు అనేది అసలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి నిత్యము ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ఉప్పు పసుపుతో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. ఇవి కూరల్లో రుచిని పెంచటమే కాదు, ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలానే ఐశ్వర్యాన్ని పెంచుతాయి, దరిద్రాన్ని తొలగిస్తాయి. ఘోర నరదృష్టిని కూడా తొలగించగల శక్తి ఉంది. మన పూర్వకాలం నుండి కూడా ఉప్పు పసుపు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ఇక ఇంట్లో ఉండే ఒక ఆయుధం అని చెప్పుకోవచ్చు. అంటే మన వంటగదిలో ఉండే గొప్ప ఆయుధం అని చెప్పుకోవచ్చు. చెడుపైన ఈ యొక్క ఉప్పు పసుపు ఆయుధంలాగే పనిచేస్తుంది. ఎందుకంటే మన దరిద్రాన్ని తొలగించుకోవటానికి మనకు ఒక అవకాశం రావాలి అంటే అది ఖచ్చితంగా గురువారం రోజు ఉప్పు పసుపు ₹1తో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. దరిద్రం అనేది క్షణాలలో తొలగిపోతుంది. మనకు డబ్బు చేతిలో నిలవకపోవటానికి కానీ, సంపాదించే మార్గాలు కనిపించకపోవటానికి కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం కానీ, కుటుంబంలో కలహాలు ఏర్పడటం కానీ, లేదా జీవితంలో కష్టాలు ఎదురవటం కానీ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మనకు గ్రహాలు అనుకూలించట్లేదు అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. గ్రహాలు ఎప్పుడైతే మనకు అనుకూలిస్తాయో అప్పుడే మన దశ అనేది తిరుగుతుంది. గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే మనకు దరిద్రం పడుతుంది. ఎంతటి దరిద్ర జాతకుడైనా సరే రాత్రికి రాత్రే అదృష్టాన్ని పొంది వారి జాతకాన్ని మార్చుకొని ఐశ్వర్యవంతులు కావాలి అంటే ఖచ్చితంగా రేపు గురువారం రోజున ఈ పరిహారం చేయండి. గురువారం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం. అలానే విష్ణువుకి కర్పూరం అంటే చాలా ఇష్టం. పచ్చ కర్పూరం, రాగి ఆకు, పసుపు రంగు దుస్తులు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలానే రేపు గురువారం రోజున ఎవరైతే ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో ఒక గుప్పెడు పసుపుని వేసి అందులో నీటిని పోసి బాగా కలిపి అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వేసి బాగా కలిపి ఒక రాగి ఆకుని తీసుకొని ఆ నీటిలో ఉంచి ఆ నీటిని ఇల్లంతా గోడలపైన చల్లటం వల్ల మన దరిద్రం తొలగిపోతుంది. ఇంట్లో ఏ దుష్టశక్తి దాగి ఉన్నా, సమస్యల పాలు చేసినా సరే ఆ దుష్టశక్తి తొలగిపోతుంది. డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు కూడా తొలగిపోతాయి. ఐశ్వర్యం మనల్ని వరిస్తుంది. సంతోషంగా జీవించడానికి ఎన్నో రకాల మార్గాలు కనిపిస్తాయి. అంటే మన దరిద్రం పోయి డబ్బు సంపాదించే మార్గాలు కనిపించటమే కాదు, సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చు కాకుండా కూడా ఉంటుంది. అంతేకాదు మన జాతకంలో ఎంతటి దుష్టశక్తి ప్రభావాలు ఉన్నా తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు లేకుండా జీవించగలుగుతాము. ప్రతి మనిషికి ముఖ్య కారణం కష్టానికి డబ్బు. డబ్బు అనేది చేతిలో లేకపోతే అదే పెద్ద కష్టం. ఎందుకు అంటారా?
మనం ఏ వస్తువు కొనాలి అన్నా, అసలు కడుపు నిండా కమ్మగా భోజనం చేయాలి అన్నా, కనీసం ఆకలి తీరాలి అన్నా డబ్బే అవసరం. ఎందుకంటే మనకు ఇంట్లో ఏ వస్తువు లేకపోయినా మన ఆకలి తీరదు. ఒక బియ్యం ఉండగానే మిగతా వంట సరుకులు లేకపోతే అది సంపూర్ణమైనటువంటి ఆకలి తీరదు. కాబట్టి మనకు ఇలా మనం కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండి, కుటుంబంలో గొడవలు లేకుండా ఉండి, చేతి నిండా పనితో బాగా సంపాదిస్తూ, చేసే ప్రతి పనిలో అద్భుతమైనటువంటి విజయంతో, దాంపత్య జీవితంలో కష్టాలు లేకుండా సుఖశాంతులతో ముందుకు సాగిపోవాలి, లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ప్రతి మనిషి జీవితంలో ఒక కష్టం అనేది ఉంటుంది. అలాగే ఒక కోరిక, ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఇక మనం ఏ కోరిక, ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నా దానికి తగిన విధంగా కష్టం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైనా మనం కష్టపడిన దానికే ప్రతిఫలాన్ని ఆశించాలి తప్ప ఏ కష్టమో చేయకుండా ప్రతిఫలం రావాలి అంటే మాత్రం అది అసాధ్యమని చెప్పుకోవచ్చు. అంతేకాదు, మన జీవితంలో కష్టాలు అనేవి తొలగిపోయి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి అన్నా దైవానుగ్రహం తప్పకుండా కలగాలి. దైవానుగ్రహం కలగాలి అంటే కష్టాలు తొలగిపోయి మనం దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే రేపు గురువారం రోజున ఈ చిన్న పరిహారం చేయండి. మనం చేసే కొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో పరిహారాలు అనేవి అద్భుత ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాదు, మనం వాడే వస్తువుల బట్టి కూడా ఉంటుంది. అంటే మనం ఈ యొక్క పరిహారానికి ఉప్పు, పసుపు, రూపాయికాయను, నీరు వాడుతున్నాము. ఇక దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. దొడ్డుప్పు సముద్రంలో లభిస్తుంది. దొడ్డుప్పులో లవణ స్థానం అధికంగా ఉంటుంది. లవణ స్థాయి అధికంగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు, దొడ్డుప్పు చాలా పాజిటివ్ ఎనర్జీని కలిగింపజేస్తుంది. నెగటివిటీని చాలా క్షణాలలో లాగేసుకుంటుంది దొడ్డుప్పు. దొడ్డుప్పు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. ఒకసారి మీరు దొడ్డుప్పుని ఇంటికి తెచ్చుకొని దానిని మీ చేతితో తాకితే ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా మీరే గమనిస్తారు. అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అనేది చాలా తొందరగా వస్తుంది. దొడ్డుప్పు అనేది అంత శక్తివంతమైనటువంటిది. కాబట్టి పురాణాలలో దొడ్డుప్పుకి అంతటి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పరిహార శాస్త్రంలో కూడా దొడ్డుప్పుకి అంతటి ప్రత్యేక స్థానం ఉంది. ఇక మన పెద్దవాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు వెంటనే ఉప్పు నీటిలో కలిపి దానిని తిప్పి దిష్టిలాగా తీసి పడవేస్తూ ఉంటారు. అలా చేస్తే తక్షణం ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటాము. కొంతమంది సన్నం ఉప్పుని అంటే సాల్ట్ని, వంటల్లో వాడే సన్నపు సాల్ట్ని ఈ పరిహారానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటి ఫలితం అనేది రాదు అని గ్రహించుకోవాలి. మనకు దృష్టి దోషాలను తొలగించటానికి కావచ్చు, నరదృష్టిని తొలగించటానికి కావచ్చు దొడ్డుప్పుని మాత్రమే వాడాలి. అలానే ఈ ఉప్పుని వంటల్లో కూడా వాడటం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి, ఐశ్వర్యం అనేది లభిస్తుంది. సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. కాబట్టి ఉప్పుని మనం ఖచ్చితంగా ఈ విధంగానే వాడాలి. అందులోనూ దొడ్డుప్పుని మాత్రమే వాడాలి. అప్పుడే మన యొక్క సంపద అనేది అంతకంతా పెరుగుతూ వస్తుంది. అంతేకాదు, మన జీవితంలో కష్టాలు, దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు ఉండదు. అయితే మరి ఉప్పు కానీ, పసుపు కానీ, నీరు కానీ అన్నీ కూడా పంచభూతాలలో ఒకటి. ముఖ్యంగా నీరు పంచభూతాలలో ఒకటి. ఇక డబ్బు అనేది అంటే రూపాయికాయన్ అనేది డబ్బుకు సంబంధించింది, ధనానికి సంబంధించింది. ఐశ్వర్యం అనేది పెరగడానికి ఈ రూపాయికాయన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. మనకు ఈ ఉప్పు కానీ లేదా పసుపు కానీ, నీరు కానీ, డబ్బు కానీ ఈ మూడు కూడా మన జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే డబ్బు లేకుండా మానవుడు జీవించలేడు, నీరు లేకుండా మనుషులు బ్రతకలేరు, ఉప్పు పసుపు లేకుండా కూరల్లో రుచి అనేది ఉండదు, ఆరోగ్యానికి కూడా మేలు జరగదు. కాబట్టి ఈ మూడు కూడా మానవ జీవితంలో అత్యంత శక్తివంతమైనటువంటివి, చాలా ప్రభావితం చేసేటటువంటివి. ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండేటటువంటివి. అంటే రూపాయికాయన్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. మధ్యతరగతి వారి ఇంట్లో ఉంటుంది, నిరుపేద వారి ఇంట్లో ఉంటుంది, అందరి ఇంట్లో ఉంటుంది. కాబట్టి పరిహారాన్ని చేయటం వల్ల సంపద అనేది పెరుగుతుంది. ముఖ్యంగా మన సంపద పెరగటం అంటే అప్పటికప్పుడే డబ్బులు వచ్చి ఇంట్లో పడవు, కానీ మనం డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో చెడు శక్తులు తొలగిపోతాయి. ఈ ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి చెడు శక్తులను తొలగిస్తుంది.
కాబట్టి చెడు శక్తులు తొలగిపోయాయి అంటే ఇక మనకు దైవశక్తి అనుగ్రహం కలుగుతుంది అని గ్రహించుకోవాలి. ఇక ఈ విధంగా మనకు ఈ శక్తివంతమైన వస్తువులతో రేపు గురువారం పడుకునే ముందు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ దరిద్రం తొలగిపోయి దశ అనేది తిరుగుతుంది. అయితే ఇక రేపు గురువారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేయండి. ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి. అందులో గుప్పెడు రాళ్ల ఉప్పుని వేయండి. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే రాళ్ల ఉప్పుతో పరిహారం చేసేటప్పుడు ఆ రాళ్ల ఉప్పు గాలి తగలకుండా ఉండే రాళ్ల ఉప్పుతో మాత్రమే చేయండి. అప్పుడే పరిహారానికి రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. తప్ప మీరు గాలి తగిలినటువంటి ఉప్పుతో పరిహారాలు చేస్తే మాత్రం ఫలితం ఏమీ ఉండదు. ఇక అలా ఇంట్రెస్ట్ లేకుండా పరిహారాలు చేసిన ఫలితం అయితే రాదు. ఇక మాకు ఫలితం రావట్లేదు, ఇవన్నీ ఫేక్ అని కూడా అంటారు. కానీ ఇవి పూర్వకాలం నుండి వచ్చిన ఆచారాల ప్రకారం ఈ పరిహారాలు అనేవి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కొన్నిసార్లు మనం గ్రహ దోషాలు కావచ్చు, జాతక దోషాలకు కావచ్చు, ఫలితం అయితే పొందకుండా ఉంటాము. కానీ ఇలా పరిహారాలు చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా ఆ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ విధంగా మీరు ఉప్పు, అలానే ఒక గాజు గ్లాసులో నీరుని, దొడ్డుప్పుని తీసుకొని అందులోనే ఒక 2-3 స్పూన్ల పసుపుని వేయండి. ఎందుకంటే ఆ వాటర్ అనేవి పసుపుగా, ఉప్పుగా ఉండాలి. అప్పుడే చెడు శక్తిని లాగేసుకుంటాయి. ఇక అందులోనే ఒక రూపాయి కాయిన్ని కూడా వేసేయండి. అలా రూపాయి కాయిన్ని కూడా వేశాక ఆ రూపాయి కాయిన్ని కూడా అందులో వేసేసి ఆ గాజు గ్లాసుని మీ చేతిలో పట్టుకొని మీ తల చుట్టూరా 7 సార్లు తిప్పుకోండి. ఎడమవైపు 7 సార్లు, కుడివైపు 7 సార్లు తిప్పుకొని ఆ నీటిని మీ మంచం కింద పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం వల్ల మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీ దరిద్రం కూడా తొలగిపోతుంది. ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. సకల దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీపై ఉంటుంది. ఈ విధంగా మీరు చేస్తే గనక మీ దరిద్రం తొలగిపోయి దరిద్ర జాతకులు కూడా రాజయోగం పట్టి అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచాక ఆ గాజు గ్లాసుని మీ ఎడమ చేతితో తాకాలి. ఇలా రాత్రంతా కూడా చెడుని మొత్తం తీసుకొని ఉంటుంది. ఇలానే ఖచ్చితంగా కంటిన్యూగా 15 రోజుల పాటు చేస్తే మీకు అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. దృష్టి దోషాలు, నరదృష్టి కూడా తొలగిపోతుంది. చెడు కలలు, పీడకలలు కూడా రాకుండా ఉంటాయి. ఈ విధంగా మీరు 15 రోజుల పాటు కంటిన్యూగా చేయాలి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ, పారే నీటిలో కానీ వేయండి. ఇక ఎవరైనా తొక్కే ప్రదేశంలో వేస్తే మీ నెగిటివ్ ఎనర్జీ మొత్తం వారికి తగులుతుంది. అలా మనం చేసే పరిహారం అనేది ఇంకొకరికి హాని చేయకుండా ఉండాలి. హాని జరిగితే మాత్రం పరిహారానికి తగిన ఫలితమేమో కానీ దరిద్రం మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఎప్పుడైనా ఇంకొకరిని చెడగొట్టాలి అనే ప్రయత్నం అస్సలు చేయకూడదు. మనం బాగుపడాలి అని చేస్తే అది మనకు మన జీవితంలో మంచి జరగాలి అని చేసినట్టు ఉంటుంది. ఒకరిని చెడగొట్టడానికి చేస్తే అది మనల్నే చెడుపుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇంకొకరిని చెడగొట్టడానికి కానీ, ఇంకొకరికి హాని తలపెట్టడానికి కానీ ఎలాంటి పరిహారాలు, పనులు చేయకూడదు. అవి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉన్నప్పుడే వాటికి తగిన ఫలితం అనేది వస్తుంది. తెలుసుకున్నారు కదా, మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, దరిద్రం తొలగిపోయి, చెడు కలలు, పీడకలలు తొలగిపోయి మనకు డబ్బు ఏ విధంగా వస్తుంది, మోసుకుపోయిన ధన ద్వారాలు ఏ విధంగా తెరుచుకుంటాయి, ఆగిపోయిన ధనం అనేది దృష్టి దోషాలు తొలగిపోయి, గ్రహాల యొక్క దోషాలు తొలగిపోయి, గ్రహ దోషాలు తొలగిపోయి డబ్బు అనేది వస్తూ ఉంటుందో, సంపాదించే మార్గాలు ఎలా కనిపిస్తాయో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.